మనకు చాట్‌జిపిటి అని ఒకటి ఉందిగా యాప్. దాంట్లో నువ్వు కథ రాయాలనుకో, జస్ట్ 2-3 ఇన్సిడెంట్ ఇచ్చావనుకో. ఇప్పుడు నేనైనా నా దాంట్లో కూడా ఉంది, ప్రిపేర్ ఏ సర్మన్ ఆన్ గాడ్స్ లవ్ అని అనుకో, అదే సర్మన్ రెడీ చేసి ఇచ్చేస్తుంది. అది తీసుకొచ్చి నేను టక చేసేస్తుంది. ప్రిపేర్ ఏ స్టోరీ అని చెప్పి 2-3 ఇన్సిడెంట్లు చెప్పాను అనుకో, అది చక్కటి స్టోరీ తయారు చేస్తుంది. మన మైండ్ కూడా అంతే. ఉదయం లేచి నీ మైండ్ ఎన్ని స్టోరీలు తయారు చేసిందో నీకు తెలుసా? ఒకసారి ఆలోచించు, ఎన్ని స్టోరీలు తయారు చేస్తుందో. కుక్ ద స్టోరీస్. నీకు ఎవరైనా నిన్ను కష్టపెట్టినోడు, నిన్ను అవమానం పారిసినోడు గుర్తుకొచ్చాయనుకో, నిన్ను ఎవరైనా నిన్న ఒకడు కష్టపెట్టి ఉంటారు, ఎవరైనా బాధ పెట్టుంటారు, ఎవరైనా అవమానించారు, వాడి మీద మైండ్ ఎన్ని స్టోరీలు తయారు చేసి ఉంటుంది. నువ్వు అప్పుడప్పుడు దానికి పాయింట్లు అందిస్తుంటావు ఆ మైండ్కి. అవునా? ఇది నిజం, వాస్తవం, జరిగేది ఇది. హర్రర్ స్టోరీలు తయారు చేస్తుంది. హర్రర్ స్టోరీ, ఫైటింగ్, ఫుల్ ఫైటింగ్. ఎక్కడ? మైండ్లోనే. ఎన్ని స్టోరీలు కుక్ చేస్తుందో. అత్త మీద కోడళ్ళకి ఎన్ని స్టోరీలు, కోడళ్ళ మీద అత్తలకి ఎన్ని స్టోరీలు, తల్లిదండ్రులకి బిడ్డలకి పడకపోతే ఒకరి మీద ఒకరికి ఎన్ని స్టోరీలు కుక్ చేస్తుంటుంది. పక్కింటోడు ఎదురింటోడు మన దగ్గర ఉన్నవాడితో పడలేదనుకో, స్టోరీలు వెంటనే కుక్ చేస్తుంది. పక్కింటోడితో ఏదైనా చిన్న ఒకటి వచ్చి ఇబ్బంది వచ్చిందనుకో, వెంటనే స్టోరీని మైండ్ కుక్ చేసేస్తుంది. నువ్వు ఆ డ్రీమ్లో ఉంటావు, ఆ మైండ్లోనే ఉంటావు. ఆలోచనలో నువ్వు పళ్ళు పటపట కొరకుతుంటావు. అనవసరంగా నిల్చొని పళ్ళు పటపట కొరకుతుంటావు. ఎందుకు పళ్ళు పటపట అర్థం కాదు. ఎందుకంటే నీ మైండ్లో స్టోరీ హాట్గా ఉంది, హాట్గా ఉంది. అది అదే ఆ స్టోరీలు తయారవుతున్నప్పుడు వెంటనే మైండ్, డోంట్ కుక్ ది స్టోరీ, దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ. నా స్టోరీ ఎప్పుడు నాకు మేలే. హల్లెలూయా. ఆ హర్రర్ స్టోరీలన్నీ, ఆ స్పై థ్రిల్లర్ స్టోరీలన్నీ, ఆ సస్పెన్స్ స్టోరీలన్నీ నువ్వు హ్యాపీ స్టోరీలుగా మార్చుకోవాలంటే దేవుని వాక్యాన్ని మైండ్కి అందించాలి. నువ్వెందుకు విసుగ్గా ఉన్నావో నీ భార్యకి అర్థం కాదు, నీ భర్తకి అర్థం కాదు. ఎందుకు తెలుసా? నీ మైండ్ ఒక స్టోరీ కుక్ అవుతా ఉంది. నువ్వెందుకు మరి మీ ఆఫీస్లోనో ఇంకో దగ్గర బిజినెస్ కూర్చున్నప్పుడు అందరితో విసుగ్గా మాట్లాడుతున్నావు, అర్థం కాదు. నీ ఫ్యామిలీ మెంబర్స్కి అర్థం కాదు ఎందుకు విసుగ్గా మాట్లాడు. నీ భార్యకి అర్థం, ఏమే చిన్న మాటకి టీ కొంచెం చల్లగా, టీ చల్లగా అని నువ్వు ఎందుకు వస్తున్నావు, ఆమెకి అర్థం. ఎందుకు తెలుసా? నీ మైండ్లో స్టోరీ. ఆమె టీ కాదు, నీ మైండ్లో ఒక స్టోరీ కుక్ అవుతా ఉంది, హాట్గా. ఈ మనిషి మైండ్ సెట్ ఇది, సైకాలజీ. అర్థం చేసుకోండి, ఇది సైకాలజీ అంటాం. సైకాలజీ కాదు, సాతాను శక్తులు చేసే కార్యాలు ఇవి. స్టోరీలు కుక్ అవుతుంటాయి. ఆడ ఒక మంచి స్టోరీ కుక్ అయింది కాబట్టే దావీదు తప్పు చేశాడు. కుక్ అవుతుంటుంది ఆడ. ఫ్యూచర్ ఎలాగ ఉంటుంది, నిన్ను భయభ్రాంతుడికి గురి చేసే స్టోరీలు, భయభ్రాంతులు. మన శేఖర్ అన్నాడు, ఒక్కడే ఇంట్లో ఉండలేడంట, ఎవరో ఒకరు తోడు భయం వేస్తుందంట. నిజమే, అటోళ్ళు ఎంతోమంది ఉంటారు. ఒకళ్ళ ఇంట్లో ఉంటుంది హర్రర్ స్టోరీ. మైండ్లో హర్రర్ స్టోరీ కుక్ చేస్తుంది మైండ్. హర్రర్ స్టోరీ, ఎవరో అటు వెళ్ళినట్టు నంది కొండ వాగుల్లో మైండ్ కుక్ ఎన్ని గుర్తుకొచ్చేస్తాయి. నేను వీడని ఏంటిది, నేనే. ఇదన్నీ నిజం కాదు. ఇవన్నీ మైండ్ చేసి విచిత్రమైన విన్యాసాలు. రోగం వచ్చేసింది, వెంటనే అది అయిపోయినట్టు, ఇది అయిపోయినట్టు, అట్టయిపోయినట్టు, ఎట్టయిపోయినట్టు, నువ్వే ఊహించేసి ఏదో జరిగిపోయినట్టు, ఏమో వచ్చేసినట్టు, బెడ్ మీదే ఉన్నట్టు, అయిపోతున్నట్టు, అందరూ వస్తున్నట్టు, చూస్తున్నట్టు. అది నీ స్టోరీ కాదురా. వెంటనే నువ్వేం చెప్పాలి మైండ్కి, దిస్ ఇస్ నాట్ మై స్టోరీ, నా స్టోరీ ఇది కాదు. ప్రతి కీడును మేలుగా మార్చే దేవుడు నాతో ఉన్నాడు. నాది మేలుకరమైన స్టోరీయే, నాది హ్యాపీ స్టోరీ, నాది ఆశీర్వాదాలతో ఉండే స్టోరీ, నాది హ్యాపీ ఎండింగ్ స్టోరీ. బ్రేకప్లు లేవు, ఇంకొకటి లేవు, హ్యాపీ.